ముఖ్యంగా పులివెందుల టౌన్ మరియు చుట్టుపక్కల ప్రాంతాల వారు మరియు ఈ వీడియో చూస్తున్నటువంటి అందరికి కూడా నా యొక్క నమస్కారములు. ముఖ్యంగా శంకర నేత్రాలయ ఎంఈఎస్యు పుట్టపర్తి మరియు కంబం తిరుమల రెడ్డి గారి కుటుంబ సభ్యులు ఇరువురు కంబైన్డ్గా కంటి ఆపరేషన్స్కి సంబంధించి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే కంటికి రిలేటెడ్గా ఎవరైతే ఇష్యూస్ ఉన్నాయో మెడికల్ ట్రీట్మెంట్ పర్పస్ ఎవరైనా రావచ్చు. దయచేసి ఇది మంచి అవకాశము. దీంట్లో వాళ్ళు ఏదైనా కంటికి సంబంధించి ఏదైనా ట్రీట్మెంట్ అవసరమైనా ఈ ఇద్దరు స్పాన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని థౌజండ్స్ నుండి మొదలెట్టుకొని ల్యాక్స్ వరకు కూడా పోయినసారి కూడా చాలా వరకు మంచిగా ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఈసారి కూడా మీరు యూటిలైజ్ చేసుకుంటారనే ఉద్దేశంతో నేను మీ ముందుకు రావడం జరిగింది. సో డేట్లు వచ్చేసి 29 నుండి వచ్చే నెల 5వ తేదీ వరకు జరుగుతుంది. మార్నింగ్ 9 నుండి 1 PM వరకు ఉంటుంది. ఎవరైతే ట్రీట్మెంట్ కోసం వస్తారో ప్రతి వారికి భోజన సౌకర్యాలు కూడా ఉండను. కనుక ఎవరైతే పూర్ పీపుల్ ఉన్నారో పేదవాళ్ళు ఉన్నారో దయచేసి ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే ముఖ్యంగా పూర్ పీపుల్ ఎక్కడెక్కడో వేలు ల్యాక్స్ ఖర్చు పెట్టలేరు. వీళ్ళు మహానుభావులు మంచి వాళ్ళు స్పాన్సర్స్ వాళ్ళు ముందుకు రావడం జరిగింది. కనుక మనం యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో నేను మేము ముందుకు వచ్చి సందేశం ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. ఈ స్పాన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. ప్లేస్ వచ్చేసి జయమ్మ కాలనీలో పులివెందుల టౌన్ జయమ్మ కాలనీలో వెంకటప్ప స్కూల్ నందును ఈ చికిత్స నిర్వహించబడును. కనుక ప్రతి ఒక్కరూ యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ టీం సభ్యులందరికీ మీ అందరికి కూడా ధన్యవాదములు. థ్యాంక్ యూ. సో అందరికీ నమస్తే అన్న. ఇందాక మన సిఐ శ్రీరామ్ సార్ గారు చెప్పినట్లుగా మన పులివెందుల్లోని ఏప్రిల్ 29వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు అయితే ఫ్రీ కంట ఆపరేషన్లు జరుగుతాయి. సో దీనికి స్పాన్సర్షిప్ చేసింది వచ్చేసి శ్రీ ఖమ్మం తిరుమల రెడ్డి గారు. సో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఖమ్మం తిరుమల రెడ్డి గారు ధర్మపత్ని శ్రీ కేసీ రామలక్ష్మ గారి జ్ఞాపకార్థం ఖమ్మం తిరుమల రెడ్డి గారి కుటుంబ సభ్యులు. వీళ్ళు వచ్చేసి యూఎస్ఏలో ఉంటారు. సో సార్ వాళ్ళు అక్కడ ఉన్నా కూడా ఇక్కడ మనకు సొంతం పులివెందుల్లోనే ఇక్కడే పుట్టి పెరిగారు కాబట్టి సో లోకల్గా ఉన్న వాళ్ళకు ఏదో విధంగా సాయం చేయాలనే ఒక ఉద్దేశంతోనే సార్ స్పాన్సర్షిప్ చేసి మనకు శంకర్ నేత్రాలయ వీళ్ళు వచ్చేసి చెన్నైలో ఉంటారు కదా, చెన్నైలో ఉంటారు. సో వాళ్ళని ఇక్కడికి పిలిపించి ఇక్కడే అయితే ఆపరేషన్ చేస్తున్నారు. సో 29వ తేదీ నుంచి 4 రోజులు మనకు చెకప్లు అనేది ఉంటుంది. సో చెకప్లు అయిపోయిన తర్వాత వాళ్ళకి ఆపరేషన్లు ఏం చేయాలి ఎలా చేయాలనేది మిగతా రోజులన్నీ చేస్తారు. కాబట్టి పులివెందులు ఒక్కటే కాదు, మన వాళ్ళు నాన్ లోకల్ ఎవరైనా సరే ఇక్కడ వచ్చి మీరు చెకప్ చేసుకోవచ్చు. మీకు భోజనాలు అనేవి కూడా ఫ్రీగా ఉంటాయి మీకు. సో ఎటువంటి ఇబ్బంది లేదు, ₹1 కూడా ఖర్చు అవసరం లేదు. ఒకవేళ ఇక్కడ ఆపరేషన్లు చేయడం కష్టమైతే చెన్నైకి కూడా వీళ్ళు రిఫర్ చేస్తారు. అక్కడ కూడా ఫ్రీగానే కదన్నా? ఫ్రీనే. మన ఛార్జ్ ఫ్రీనే. మనకు తిరుమల రెడ్డి సార్ వాళ్ళ ఫ్రెండ్ అన్న. సో అన్న వచ్చేసి వాళ్ళ అల్లుడు కదన్నా మీరు? అన్న వచ్చేసి మేనల్లుడు. సార్ యూఎస్లో ఉండడం వల్ల మన యూట్యూబ్ ఛానల్ తరఫున దీన్ని మనం అయితే ప్రమోషన్ చేశాను. కాబట్టి చాలామంది కళ్ళు కనపరాక ఆపరేషన్ చేయించుకునేకి డబ్బులు లేక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు ఫ్రీ, ఎటువంటి డబ్బులు లేదు, ఎటువంటి మోసం లేదు. అక్కడ మేమే ఉంటాం. కావాలంటే మీరు వచ్చి ఇంతకుముందు ఆల్రెడీ ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు కూడా అడిగి తెలుసుకోవచ్చు మీరు ఎలా ఉంది ఏంది అనేది. సో లైఫ్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. మన పెద్ద మంచి మాట్లాడుతారంటే మాట్లాడినా సార్ వాళ్ళు గతంలో కానీ ఇంతకుముందు పోయిన సంవత్సరం కానీ చేయించినారు. మీకు ఆపరేషన్ చేయించుకునే వాళ్ళకు మందులు అద్దాలు అన్నీ ఉచితంగానే ఇస్తారు. మీరు ₹1 కానీ పెట్టాల్సిన అవసరమే లే. మందులు కూడా ఫ్రీనే, భోజనాలు ఫ్రీనే. మీరు వచ్చి చెకప్ చేయించుకోవాలంతే. కాబట్టి తప్పకుండా వచ్చి చెకప్ చేయించుకోండి. సో వచ్చిన వాళ్ళు కూడా కొంచెం ఓపికగా రండి. ఎందుకంటే మేము ఆటికి పోవాలా ఈటికి పోవాలా బిర్యానీ చూడండి అని చెప్పి తొందరచ్చి అంటారు. సో ఒక రోజు వచ్చినారంటే ఆ రోజు సాయంత్రం వరకు మీరు ఉండి చెకప్ చేసుకొని నిదానంగా వెళ్ళండి. వచ్చిన నుంచి కోప్పడి సీరియస్ అయ్యి లేనిపోని బీపీలు అయ్యి తెచ్చుకోవద్దండి. ఫ్రీ అంటే చాలా జనం వచ్చి అంటారు. కాబట్టి మనం ఓపికగా ఉండాలా. ఎటువంటి మోసం లేదు కదా దీంట్లో. నిదానంగా ఉంటే అన్నీ జరుగుతాయి. ఏం పట్టా చెప్పున్నా? కంటి సమస్య ఉండే ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నా మనవి. పులివెందుల్లోని బాకరాపురంలోని వెంకటప్ప స్కూల్లో ఈ ఉచిత కంటి పరీక్షలు ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయబడుతుంది. డేట్ ఇప్పుడు ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకు. ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకు. కంటి సమస్య చాలా పెద్దది. అది నెగ్లెక్ట్ చేస్తే చాలా ఇబ్బంది పడతారు. అదే నేను చెక్ చేయించుకున్నా. అవలే జనాలకు తెలియాలి. నాకు కూడా కంటి సమస్య ఉంది. నేను కూడా చెకప్ చేసుకుంటాను. రాండి మీరు కూడా అంతా. ఇప్పుడే పటాను పేపర్ చూస్తాడు, ఇట్లా చూస్తాడు అంటే ఎందుకు ఇబ్బంది పడతాడు. పటాను నువ్వు కూడా చూపించుకోవాలా ఖచ్చితంగా. నువ్వు కూడా చెప్తాను, నువ్వు దూరం చూపు కాబరాలేదు, నువ్వు కూడా చూపించుకోవాలా.
సరే ఇంకా మాట్లాడు స్వామి, మన స్వామి మాట్లాడు స్వామి. కంటి చూపు సమస్య అయితే వాస్తవంగా నేను తిరుపతికి వెళ్ళి నారాయణ ఇది అరవింద్ హాస్పిటల్కి వెళ్ళి నాకు రైట్ సైడ్ కంటి సమస్య ఉంటే పోయినాను, కానీ ఇప్పటికీ క్లారిటీ లేదు. ఈసారి ఇక్కడ మన వీళ్ళు ఉచిత కంటి శిబిరం ఏర్పాటు చేసినారుగా, ఇక్కడికి వెళ్ళి తప్పకుండా నేను కూడా చూపించుకోవాలనుకుంటున్నాను. నాకనే కాదు చాలా మందికి చూపు విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి వారు అందరూ వచ్చి ఈ యొక్క ఉచిత శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని కంటి చూపు తెప్పించుకోండి. మచ్చినాథన్న మాట్లాడతాను. నేను కూడా చూపించు. నాకు అసలు ఈ అక్షరాలే కానరావు. పాంప్లెట్ చదివేదే కనపరావు, అసలు కానరావు, చదివి వచ్చాది. అందరికన్నా ముందు నేనే ఉంటా. ఈయన మన రిచికెట్ ప్రొడ్యూసర్ మంజునాథ్ రెడ్డి గారు మాట్లాడతారు. మళ్ళీ ఏం లేదండి, లాస్ట్ ఇయర్ కూడా శంకర నేత్రాల ఎంఈఎస్యు వారు ఆధ్వర్యంలో మన ఖమ్మం తిరుమలరెడ్డి గారి కుటుంబ సభ్యులు వాళ్ళ నాన్న అమ్మ వాళ్ళ జ్ఞాపకార్థం చాలా బాగా నిర్వహించారండి. లాస్ట్ ఇయర్ నేను ప్రతిరోజు పోయి చూస్తూ ఉన్నాను కదా, ఎక్విప్మెంట్స్ కూడా హై టెక్నాలజీ ఎక్విప్మెంట్స్. నేనే అసలు ఎంత ఆయన సేవా దృక్పథంకు మేమందరం ఆశ్చర్యపోయినాం. సో మళ్ళీ ఈ సంవత్సరం కూడా కొనసాగిస్తారు కాబట్టి అందరం సపోర్ట్ చేస్తున్నాం. మీరు కూడా వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే ఇది కంటి సమస్య అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఓకేనా? మీరు ఖచ్చితంగా ఈ సమస్యను మీకు ఏ సమస్య ఉన్నా వచ్చి సద్వినియోగం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. చెప్పండి ఏదో చెప్తాను. ఇది యాక్చువల్గా ఇక్కడ ఇదే మన పులివెందులోని ఇట్లా ఏర్పాటు చేయడం మూడోసారి, కంటిన్యూగా 3వ సంవత్సరం. డబ్బు అనేది సార్ ఇంపార్టెంట్ కాదంటున్నారు. ఒకవేళ 1000 కాదు, 2000 కాదు, 10,000 మంది వచ్చినా కూడా సార్ ఎంతైనా డబ్బు ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నారు. సో మీరు వచ్చి చెకప్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. అలాగే మా పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, మామ, పిన్ని, బాబాయ్ వాళ్ళు వీళ్ళు ఇబ్బంది పడుతుంటారు. ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకొకటి అండి, ఒకవేళ దీంట్లో ఏం పేపర్లో ఏమన్నా మేము సరిగా లేవు అనేటంటే మీరు ఎట్లా మా సినిమా ఆడుతుంది రిచ్ కిడ్ సినిమా సుజాత వాళ్ళ దగ్గర, అక్కడ ఈ పాంప్లెట్స్ కూడా కొన్ని ఉంటాయి. మీరు వచ్చి అక్కడ పాంప్లెట్స్ కలెక్ట్ చేసుకోవచ్చు. ఏదైనా డౌట్స్ ఉంటే అక్కడ కూడా మమ్మల్ని అడగచ్చు. మేమందరం టీం ఇంకా 5 రోజులు అక్కడే ఉంటాం. ఇంకా నాకు తెలిసి 15 రోజులు ఉంటాం. 5 రోజులు అయితే గ్యారెంటీ ఉంటాం. కాబట్టి మీరు అక్కడ వచ్చి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని వచ్చి క్లారిఫికేషన్ తీసుకోవచ్చు. మా టీం మెంబర్స్ మేము అందరం అవైలబుల్ ఉంటామండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.